గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం ముందు మీరు శిలువలో మాట్లాడిన మాటలు ధ్యానించాము, ఆ విధంగా జీవించడానికి నిర్ణయించుకున్నాము. మేము ఇక మీదట సిలువ వేయబడిన యేసుక్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ప్రభువా, మా జీవితాలు మీ ఆలయాలుగా ఉండే కృపను గ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి మెసేజ్ల్లో తోడయుండి మాకు అవసరమైన వాక్యాలు రాజేష్ ద్వారా మరియు నీ దాసుడు ద్వారా అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె 10 నిమిషాలు తక్కువ 8 అయింది. 8:30కి అబ్బాయి మెసేజ్ అవుతుంది. తర్వాత అరగంట 9 గంటలకి కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు మీరు ఇంకా ఆలస్యంగా వచ్చారు. 7 గంటల నుంచి 7:30 వరకు పాటలు, 7:30 నుంచి 9 గంటల వరకు మెసేజ్. టైం గుర్తుపెట్టుకోండి. చాలామంది సెంటిమెంట్గా ఉంటారు. అంటే గుడ్ ఫ్రైడే పగలు వస్తారు, రాత్రి అక్కర్లేదు అనుకుంటారు. అలా ఉండకూడదు. 3 దినాలు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా వాక్యాన్ని వినాలి. ఈ సమయంలో రాజేష్ మీకు వాక్యాన్ని అందిస్తాడు. శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు వినండి. అందరికీ వందనాలు. ఉదయకాలంలో మనం దేవుడు సిలువ పైన మాట్లాడిన మాటలు, యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడిన మాటలు మనం విన్నాం. అయితే ప్రతి మాట కూడా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రతి మాటలోని యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క ప్రేమ ఏంటనేది మనం చూస్తున్నాం. అయితే పౌలు కూడా చాలాసార్లు చెప్పాడు, మేము ప్రకటించేది సిలువ వేయబడిన క్రీస్తునే కానీ వేరొక క్రీస్తుని కాదని. అలా ఎందుకు అంటున్నామంటే, ఈరోజు క్రీస్తుని కూడా అంటే ప్రకటించేవాళ్ళు కానీ నమ్మేవాళ్ళు కానీ ఏ క్రీస్తుని మనం నమ్ముతున్నాం అనేది మనం ఒకసారి సరిచూసుకోవాలి. ఇలా ఎందుకు అంటున్నానంటే, చాలామంది క్రైస్తవులు క్రీస్తును నమ్మడం అంటే సిలువ వేయబడ్డాడు క్రీస్తు, సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ వేయబడడం ద్వారా మన పాపం నుంచి, వ్యాధుల నుంచి, అన్నిటి నుంచి మనకు రక్షణ వచ్చిందని మనం నమ్ముతున్నాం. అయితే ఇది మొదటి స్టెప్ మాత్రమే. అంటే క్రైస్తవుల్లో మన విశ్వాసంలో మొదటి మెట్టు మాత్రమే. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడడం వల్ల మన పాపం నుంచి మనం క్షమాపణ పొందామని నమ్ముతున్నాం. అయితే మనం ఇక్కడే ఆగిపోతే కనుక మనం క్రైస్తవులు కాలేము. క్రైస్తవులు అవ్వచ్చేమో కానీ క్రీస్తుని అనుసరించే వారం కాలేము. ఇక్కడ మనం చూస్తే కనుక ఒకవేళ ఎవరైనా వ్యక్తికి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒక పెద్ద రోగం వచ్చింది, చాలా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా పెద్ద డాక్టర్, కలవడమే కష్టం. ఆయన అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయన అన్ని టెస్టులు చేసి ఇది చాలా ఈజీగా తీసుకునే రోగం కాదు, చాలా పెద్ద రోగం అని చెప్పి మందులు, లేకపోతే ఎలా ఉండాలి, ఏ సమయానికి ఏ మందులు వేసుకోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మనం ఆ డాక్టర్ని అడిగి తెలుసుకుని ఇంటికి వచ్చిన తర్వాత, ఒకవేళ భార్య భర్తలు ఎల్లుంటే కనుక వాళ్ళిద్దరూ ఈ టైంకి ఈ మందులు వేసుకోవాలని ఒకసారి మళ్ళీ 1-2 సార్లు అక్కడే తెలుసుకుని, లేకపోతే అక్కడ ఉన్న నర్సులను అడిగి, డాక్టర్లను అడిగి తెలుసుకుని ఇంటికి వచ్చి, ఒకవేళ మీరు 1 సంవత్సరం పాటు ఆ మందులు వాడాల్సి వస్తే కనుక, ఒకవేళ 3 పూటలు మీరు మందులు వాడాల్సి వస్తే ఆ 3 పూటలు టైం తప్పకుండా ఆ మందులు వేసుకుంటారు.
ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చామంటే, ఇది మామూలుగా ఏదో తలపోటో లేకపోతే కడుపు నొప్పో చిన్నది కాదు, కానీ చాలా పెద్ద రోగం. పెద్ద రోగానికి సరిగా మందులు వేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఆ రోగం ఇంకా పెద్దదవ్వచ్చు, చనిపోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ రోగానికి భయపడినట్టుగా మరి యేసుక్రీస్తు మనకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనకి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞల్ని మనం మనస్ఫూర్తిగా పాటిస్తున్నామా లేదా అని చూస్తే ఆ ఆజ్ఞలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే దానికి నిజంగా మనకు అంత ప్రాముఖ్యత ఇస్తే కనుక మనం ఎలా అయితే డాక్టర్ చెప్పినట్టుగా ఒకవేళ భార్య మర్చిపోతే భర్త మర్చిపోతే భార్య గుర్తు చేసి మరి ఈ టైంకి మీరు ఈ మందులు వేసుకోవాలని గుర్తు చేసేవాళ్ళు, ఒకవేళ మనం దారి తప్పుతున్నప్పుడు అలా గుర్తు చేస్తున్నారా? ఒకవేళ మీరు చేసే తప్పు అని చెప్పి భర్త తప్పు చేసినప్పుడు భార్య తప్పు చేసినప్పుడు భర్త కానీ, పిల్లలు కానీ, లేకపోతే పక్కనుండే సహోదరులు కానీ, లేకపోతే ఎవరైనా కానీ సరి చేస్తున్నారా? ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారా? ఎందుకు మనం అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదంటే, ఈ సిలువ పైన దేవుడు ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం చాలా సులువుగా తీసుకుంటున్నాం. ఇంకొక మాట చెప్పాలి, సిలువ పైన యేసుక్రీస్తు చనిపోయింది మనం చూస్తే కనుక ఆయన త్యాగం చేసింది మాత్రం కనపడట్లేదు, ఆయన ప్రేమ కనపడుతుంది. ఆ సిలువలో ఆయన అటువంటి మరణానికి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడంటే మనందరి మీద ఉన్న ప్రేమను బట్టి. ఒకవేళ యేసుక్రీస్తు ఆ సిలువని తప్పించమని ప్రార్థన చేశాడు. ఒకవేళ తండ్రి తప్పించుంటే యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు కాబట్టి ఎటువంటి శిక్ష లేదు, డైరెక్ట్గా పరలోకానికే వెళ్తాడు చనిపోతే. అయితే ఈ శిక్షని ప్రార్థన చేశాడు, కానీ అది తన చిత్తం కాదు, తండ్రి చిత్తం కాదని మళ్ళీ తను ఆ మనుష్య స్వభావంలో ఉన్నాడు కాబట్టి కొంత కలవరం వచ్చింది. ఆ సిలువ మరణం చాలా గొప్ప భయంకరమైన మరణమని భయపడి అతను ఆ ప్రార్థన చేశాడు, కానీ తర్వాత మళ్ళీ ఆ తండ్రి చిత్తం కాదని తెలుసుకుని మళ్ళీ దానికి కొనసాగాడు. ఎందుకు కొనసాగాడంటే తనను రక్షించుకోవడం కోసం కాదు, కానీ ఎంతోమంది ప్రజల్ని పాపం నుంచి, నరకం నుంచి తప్పించబడడానికి ఆ త్యాగానికి అతను ముందుకెళ్ళాడు. అయితే ప్రతి చోట మనం చూస్తే అతను ఆ త్యాగంలో అతని ప్రేమ కనపడుతుంది, త్యాగం కనపడుతుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఎట్టి పరిస్థితుల్లోని తండ్రి చిత్తం నెరవేర్చాలనే అతని యొక్క ఆకాంక్ష కనపడుతుంది. ఇవన్నీ చూస్తే చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు మనిషి కాదు, దేవుని కుమారుడు అంటారు. అయితే మనం వాక్యానికి వెళ్ళే ముందు మనం చూస్తే కనుక ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడి వినుగాక. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక మనం యేసుక్రీస్తుని సిలువలో చూస్తున్నప్పుడు అతను పడిన బాధలనే కాకుండా మనం ఇంకొకటి చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను జయించాను. ఇక్కడ మనం సిలువలో కనపడే ఆ క్రీస్తులో మనం చూడవలసింది ఏంటంటే, అతను ప్రతిదాన్ని జయించాడు, తన చిత్తాన్ని జయించాడు, ఆ బాధను జయించాడు, ప్రతిదాన్ని జయించి ఆ జయించడం వల్ల తను ఇప్పుడు ఎక్కడున్నాడంటే దేవుడు పక్కన, సింహాసనం పక్కన కూర్చుని ఉన్నాడు. అయితే ఆ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, అదే ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎవరైతే జయిస్తారో వాళ్ళని కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా అని చెప్తున్నాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి మన పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు,
మన పాపాల నిమిత్తము ఆయన సిలువేయబడ్డాడు, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇవన్నీ క్రైస్తవులు కాకపోయినా ఇతరులు కూడా తెలుసుకోవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. అయితే ఎవరు నిజంగా యేసుక్రీస్తుతో కూడా పరలోకంలో ఆయన పక్కన కూర్చుంటారంటే ఆయనలాగా ఆయన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే. ఆయన అనుసరించి ఆయన జయించిన ప్రకారం మనకు కూడా జయిస్తే కానీ ఆయన రాజ్యానికి మనం చేరుకోలేం. ఇక్కడ మనం చూస్తే ప్రతిసారి కూడా మనం శిలువ మరణం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన అడుగుల్లో మనం కూడా అడుగు వేయాలి, మనం కూడా ఆయనతో పాటు కొనసాగాలి. అలా చేస్తే కానీ ఆయన జయించిన ప్రకారం మనం జయిస్తేనే కానీ మనము ఆయనతో కూడా ఆయన రాజ్యానికి వెళ్ళలేం. ఇక్కడ చివరిలో ఏం చెప్తున్నా అంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏంటంటే మనం కేవలం యేసుక్రీస్తుని నమ్మడం, ఆయన పైన విశ్వాసం ఉంచడం అది మొదటి మెట్టు అయితే, విశ్వాసంతో పాటు మన క్రియలు కనపడాలి. మన క్రియలు, మనం చేసే ప్రతి పనిలోని ఆయన్ని గణపరిచేలాగా మనం లేకపోతే కనుక, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోకపోతే కనుక ఆయన వెళ్ళిన ఆ స్థలానికి మనం వెళ్ళలేం. ఇక్కడ మనం చూస్తే కనుక చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి అతనికి ఏ ఇబ్బంది లేదు, అంటే మనకున్నట్టుగా ఆయనకి ఆ బాధలు లేవు. మనం పడిన చాలా విషయాల్లో మన కోపం వస్తుంటుంది, బాధ వస్తుంటుంది, కలవరం వస్తుంటుంది. మనం చాలామంది అనుకోవచ్చు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి ఈ బాధలు ఏమీ లేవు, ఆయన ఒకవేళ ఉన్న దాన్ని చాలా తేలికగా జయించగలడు అని అనుకుంటాం. అయితే మనం ఆ మాట నిజమో కాదో మనం చూస్తే కనుక ఇక్కడ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. చాలా. అయితే మనం ఇక్కడ చూస్తే కనుక చాలామంది అనుకున్నట్టు యేసుక్రీస్తుకి దేవుని కుమారుడిగా రావడం, ఇక్కడ ప్రతి విషయంలోనూ జయించడం అనేది అంత సులువుగా లేదు. ఇక్కడ యేసుక్రీస్తు మనం ఈ వాక్యంలో చూస్తే కనుక ఆయన ఈ లోకానికి రావడానికి ముందు ఆయన వేటిని వదులుకున్నాడంటే ఆయన దేవునితో పాటు కుడిపార్శ్వన కూర్చునేవాడు. అలాంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టని కూడిన భాగ్యం అని తెలిసినా కూడా అటువంటి సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలిక అంటే ఒక దేవుడు మనుషుల పోలికగా పుట్టడం అంటే తను తాను తగ్గించుకోవడం. అయితే మనుషుల పోలికగా పుట్టిన అతను కొంతవరకు తగ్గించుకున్నాడు. ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే మళ్ళీ దానిలో మనుషుల పోలికలో పుట్టిన తర్వాత దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆ మనిషిగా ఉండిపోలేదు, కానీ ఆ మనిషితో ఇంకా తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే తనకి దేవుని నుంచి ప్రతి అతనికి అన్నీ దేవుని ఉండే ఆ మహిమలు అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఏవి కూడా అతను వాడలేదు. అది మనకు ఎగ్జాంపుల్ కావాలంటే మనం ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం
53వ వచనం. అంటే ఇక్కడ నేనే చదువుతాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తనకి శక్తి ఉంది, మహిమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతను తన సొంత లాభం కోసం, తన సొంత పని కోసం దాన్ని ఏవి కూడా వాడుకోలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఆ సైనికులు వచ్చినప్పుడు ఆ శిష్యుల్లో ఒకళ్ళు అతన్ని పట్టుకున్న అతన్ని చెవి కోసేస్తారు. చెవి కోసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 53వ వచనంలో, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? అంటే ఇక్కడ ఒకవేళ ఒక మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట యేసుక్రీస్తు కనుక అక్కడ దేవుని తండ్రిని వేడుకుంటే అదే సమయంలో ఇక్కడ లెక్క చూస్తే కనుక 72,000 మంది యోధుల్ని తండ్రి పంపించగలడు. అంటే ఒక్క సెకండ్లో అక్కడ ఎవరు ఉండరు. అంటే అంతమంది కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతను ఒక మాట సెలవిస్తే అక్కడ ఉన్నవాళ్లే కాదు, ఎవరు కూడా ఏం ముట్టుకోలేరు, అతన్ని ఎవరు చంపలేరు, అతన్ని ఎవరు సిలువ వేయలేరు. అంటే ఇక్కడే కాదు, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ సాతాను కూడా పరీక్ష పెడతాడు. ఆ బండని రొట్టిగా మార్చి తినలేవా అని. ఎందుకు సాతాను అడుగుతున్నాడంటే యేసుక్రీస్తు ఒక్క మాట అంటే ఆ బండ రొట్టిగా మారిపోతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇవన్నీ ఒక మనిషిగా పుట్టి దాసుని స్వరూపం తీసుకుని ఇక్కడ ఒక మనిషిలాగా, మామూలు మనిషిలాగా అందరితో, చాలామందితో తిట్లు తిన్నాడు, దెబ్బలతో కొట్టించుకున్నాడు. సిలువ మరణం అంటే అంతకంటే దారుణమైన మరణం ఉండదు. ఒకవేళ మనం చూస్తే కనుక పుట్టుక నుంచి చనిపోవడం వరకు కూడా ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటూ మనం చూస్తాం, అతని జీవితంలో చూస్తున్నాం. అంటే ఎందుకు ఇంత తగ్గించుకున్నాడంటే మనం చూస్తే కనుక దేవుని చిత్తం నెరవేర్చడానికి, సంపూర్ణంగా నెరవేర్చడానికి. అంటే ఒక మాట చెప్పినప్పుడు ఒక 10 మాటలు మనం చెప్పినప్పుడు దాంట్లో 9 చేస్తే అది సంపూర్ణం అవ్వదు. దేవుడు తండ్రి చెప్పిన ప్రతి మాటని తను ఏ మాట చెప్తే ఆ మాట తను నెరవేర్చాడు. తన దగ్గర ఉన్న ఆ మహిమల్ని కానీ ఏదైతే శక్తిని కానీ ఉపయోగించుకోకుండా తన్ని తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఒకవేళ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు ఆకలిగా ఉంది, నా దగ్గర ఆ 1,00,000 రూపాయల్లో 1,00,000 కూడా అవసరం లేదు, ఒక 100 రూపాయలు పెడితే నాకు భోజనం చేయగలను. కానీ ఒకవేళ నా తండ్రి నన్ను చేయొద్దన్నాడు, లేకపోతే ఈ 1,00,000 రూపాయలు నావి కావు, నా తండ్రివి, నా తండ్రి చిత్తం లేకుండా ఇది నేను వాడకూడదు అని అనుకున్నప్పుడు ఈ 1,00,000 ఉన్నా కానీ నా దగ్గర డబ్బులు లేని వాటితో సమానం నేను. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే మనం చేసే ప్రతి పని, ఇక్కడ యేసుక్రీస్తు జీవితం మనం చూస్తే కనుక ప్రతి నిమిషం కూడా తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్తం అయితేనే ముందుకు అడుగేశాడు. అయితే ఇంత కష్టపడి ఇతను సాధించి జయించాడు. జయించిన తర్వాత దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇంత తగ్గించుకున్నాడు కాబట్టి ఇతనికి అందరికంటే పైనామం వచ్చింది. ఇక్కడ మనం చూస్తే కనుక మార్కు సువార్తలో యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు అంద్రేయ కుమారులు వాళ్ళిద్దరూ వచ్చి యేసుక్రీస్తుని అడుగుతారు, నేను తండ్రి కుడిపార్శ్వన కూర్చోవాలంటే నేను ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు అది అంత సులువు కాదు, నేను తాగే గిన్నెని మీరు తాగగలరా, నేను చేసే పనులు మీరు చేయగలరా అని అడిగి చెప్తాడు. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక చాలామందికి డాక్టరేట్ ఇస్తుంటారు. డాక్టరేట్ అంటే ఏదన్నా ఒక పరిశోధనలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఫీల్డ్లో వాళ్ళు చాలా గొప్ప పరిశోధన చేసిన లేకపోతే బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళకి పిహెచ్డీలు, డాక్టరేట్ ఇస్తుంటారు. అయితే అది 2 రకాలుగా ఉంటాయి. ఎలా అంటే అతనికి ఆ ఫీల్డ్లో ఏ అనుభవం లేకపోయినా కానీ ఆ కాలేజ్ వాళ్ళకి అతని మీద ఉన్న గౌరవంతో గౌరవ డాక్టరేట్ ఇస్తారు. ఇక్కడ మనం చూస్తే అతను ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు, ఏ రీసెర్చ్ చేయలేదు, అయినా కానీ అతను డాక్టరేట్ వచ్చింది. ఎందుకంటే అతని గౌరవంతో ఇచ్చారు. ఇంకొకళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా కష్టపడి రీసెర్చ్ చేసిన తర్వాత అతనికి పిహెచ్డి డిగ్రీ ఇస్తారు. ఇద్దరికి పిహెచ్డి డిగ్రీలు, ఇద్దరు డాక్టర్లే, కానీ రెండుకి చాలా తేడా ఉంది. క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుకి దేవుడు కుమారుడు కాబట్టి దేవుడు అతనికి ఆ మహిమ ఇచ్చేశాడు, శోధనలు జయించే శక్తి ఇచ్చేశాడు, ప్రతి సమస్య నుంచి సులువుగా బయటపడగల శక్తి
దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు కాబట్టి అతను చాలా తేలికగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ మన విషయం వచ్చేసరికి నేను దేవుని కుమారుడు కాదు, నేను ఒక మామూలు మనిషి కాబట్టి నేను కోపం తగ్గించుకోవాలని నేను కష్టపడి తగ్గించుకోవాలి, లేదా ఇతరుల గురించి నేను చెడుగా మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదు అంటే నేను చాలా కష్టపడి నేను తగ్గించుకోవాలి, నా మనసులో నేను చాలా కష్టపడి దాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి అనుకుంటారు. ఇక్కడ మనం ఆలోచించే విధానం ఎలా అంటే, మనమేమో చాలా కష్టపడి పిహెచ్డి సంపాదించి కష్టపడి తెచ్చుకుంటున్నట్టు, యేసుక్రీస్తుకి దేవుని కుమారుడు కాబట్టి చాలా ఈజీగా అది వచ్చేసింది అనుకుంటున్నారు. కానీ మనం రివర్స్లో ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు తన బ్రతికున్న 33 సంవత్సరాల్లో కూడా ప్రతి క్షణము కూడా తన చిత్తాన్ని పక్కన పెట్టి ప్రతి నిమిషం కూడా దేవుని చిత్తం నెరవేర్చి అతను ఎంత తగ్గించుకుని ఎంత విధేయత చూపించాడంటే శిలువ మరణం పొందేంతగా అతను విధేయత చూపించాడు. మన విధేయత ఎంతవరకు ఉంటుందంటే కొంతవరకే. మనకి ఇష్టమైంది చేయొద్దన్నప్పుడు 1-2 సార్లు అడుగుతాము, చేస్తాము, లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తాము. ఒక 10 విషయాలు చెప్తే ఒక 8 విషయాలు 10 విషయాలు చేస్తాం. అయితే ఎప్పుడు చేయం మనం అది. కొంతకాలం చేస్తాము, కొంతకాలం చేయము. ఎందుకంటే మన చిత్తం నెరవేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ యేసుక్రీస్తు జీవితంలో తన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చివరికి యేసుక్రీస్తు శిలువ మరణం పొందాలని దేవుడు చెప్పినప్పుడు దానికి కూడా అతను విధేయత చూపించాడు. ఈ శిలువ మరణం ఏంటంటే అవమానకరమైన మరణం. అది ఇక్కడ మనం చూస్తే అసలు మనిషి రూపంలో రావడమే దేవుడు అది తగ్గించుకున్నట్టు, తర్వాత దాసుని రూపంలోకి మార్చుకున్నాడు. దాసుని రూపం నుంచి శిలువ మరణం అంటే అక్కడ చూస్తే కనుక చాలా ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళు తప్ప వేరే ఎవరికి శిలువ మరణం వేరు. ఆ శిలువ మరణాన్ని కూడా ఒప్పుకున్నాడు. శిలువ మరణానికి ఒప్పుకొని అక్కడ శిలువ వేసిన వాళ్ళని కూడా క్షమించాడు. ఇక్కడ పొద్దున్న మనం చూస్తే ఆ మాటలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, ఇంత పని చేసినా కానీ అతనిలో ప్రేమ తగ్గిపోలేదు. అక్కడ సిలువేసి ఉమ్మేస్తుని కొట్టేవాళ్ళ కోసం కూడా అతను సిలువేయబడ్డాడు. అది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయింది కేవలం క్రైస్తవుల కోసం కాదు, సిలువేయబడింది క్రైస్తవుల కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం. కానీ ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా అతను విధేయత చూపించాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ తగ్గించుకోవడం వల్ల దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇలా మనం శిలువ మరణం ప్రతిసారి మన శిలువలో యేసుక్రీస్తుని చూసినప్పుడు అతను మన పాపం కోసం చనిపోవడం తెలుసుకోవడంతో పాటు మనం అతన్ని అనుసరించాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. అతన్ని అనుసరించాలంటే అతను చూపించిన మార్గం ఏంటంటే, మన ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకున్నని వెంబడింపవలను. చాలు. అయితే యేసుక్రీస్తు మనం అనుసరించాలంటే మనం తెలుసుకోవాల్సింది, యేసుక్రీస్తు ఏం చేశాడంటే ప్రతిరోజు తన సిలువని ఎత్తుకుని వెళ్ళాడు. మనం ఈరోజు అనుకున్నట్టు యేసుక్రీస్తు మనకందరికీ తెలిసినట్టు ఒక్కరోజు మాత్రమే సిలువేయబడ్డాడని మనం అనుకుంటున్నాం. సిలువేయబడ్డం అంటే అర్థం ఏంటంటే మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతిరోజు మీరు ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవరైనా మనం దేవుణ్ణి వెంబడించాలంటే మనం ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే నాకేదో ఒక పని చేయాలనుంది, లేదా ఒక మాట మాట్లాడాలనుంది, ఏదైనా కావచ్చు, అది పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినము, ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతిదినము, ఏదో ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మనం బ్రతికున్న ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే, ఈ సిలువ అనేది ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడం. ఇక్కడ యేసుక్రీస్తు చేసింది కూడా అదే. తన సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ప్రతిరోజు మనం అనుకున్నది, మన ఆలోచనల్ని అన్నిటినీ పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడమే
ఆయనతో నడవడం. ఎవరైతే వాళ్ళ సొంత ఆలోచనల్ని, సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, ప్రతి నిమిషం కూడా వాళ్ళ చిత్తం పక్కన పెట్టి దేవుని చిత్తం ప్రకారం నడుస్తారో వాళ్ళు దేవుని వెంబడిస్తారు. అయితే ఇలాగా వెంబడించాలంటే ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తులో ఉన్న ఏ మహిమ కానీ శక్తి కానీ వాడి ఉంటే కనుక యేసుక్రీస్తుకి కనీసం కోపం వచ్చినా కూడా అక్కడ ఎవరు కూడా బ్రతికుండేవారు కాదు. యేసుక్రీస్తు ఒక మాట అనుంటే ఆ సిలువ వేయకుండానే ఆగిపోయేది. ఇక్కడ ఇందాక మనం చదవలేదు, ఒకవేళ నేను ఆజ్ఞ ఇస్తే, నేను ఒక మాట అడిగితే నా తండ్రి ఆ 72,000 మంది యోధుల్ని పంపిస్తాడు, కానీ అలా చేస్తే నేను దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడిని కాను కాబట్టి నేను అలా ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ చూస్తే కనుక అది ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, చివరికి అది మరణమైనా సరే అతను విధేయత చూపించి తను తాను తగ్గించుకుని, తన్ను తాను ఉపేక్షించుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా అలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే కనుక మనం కూడా యేసుక్రీస్తు దారిలోనే మనం వెళ్ళగలం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు అదేదో తేలికగా వెళ్ళలేదు. ప్రతిరోజు కష్టపడి ఒక మానవుడిగా జన్మించాడు, మానవుడిగానే ఆలోచించాడు, మానవుడిగానే ప్రతి బాధలను పడ్డాడు. అన్నీ ఉండి కూడా అతను జయించి ముందుకు వెళ్ళాడు. కాబట్టి అతను మనకి ముందుగా నడిచాడు, ఆ దారి ఎలా నడవాలో మనకు చూపించాడు. అతను నడవకుండా మనల్ని ఆ దారిలో నడవమని చెప్పలేదు, అతను నడిచి ఆ దారిలో మనం నడవని చెప్తున్నాడు. అలా ఎవరైతే దేవుని దారిలో నడుస్తారో వాళ్ళకి కలిగేది ఏంటంటే, దేవుని మార్గం ఏదైతే మార్గం దేవుడైతే యేసుక్రీస్తు వెళ్ళాడో, ఎక్కడికైతే దేవుడు వెళ్ళాడో, యేసుక్రీస్తు వెళ్ళాడో అదే మార్గంలో మనం ప్రయాణిస్తే కనుక అదే గమ్యానికి చేరుకుంటాం. చివరిగా మనం చూస్తే కనుక ఎవరైతే వాళ్ళని తగ్గించుకుని సిలువ ఎత్తుకుని నడుస్తారో, 1 పేతురు 5వ అధ్యాయం మనం చూస్తే కనుక వాళ్ళకి జరిగేది ఏంటంటే, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనడి. మనం చేయవలసింది ఏంటంటే, మొదట ప్రతి ఒక్కరి దగ్గర దీన మనస్సు కలిగి, ఇక్కడ దీన మనస్సు ధరించుకొని మనల్ని మనం అలంకరించుకోమంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక చాలామంది ఒక మనిషిని చూసి ఇతను చాలా దీనంగా ఉన్నాడు, చాలా అనుకువగా ఉన్నాడు, చాలా తగ్గించుకుని ఉన్నాడు అని చెప్తాం. ఎలా చెప్తామంటే, అతనికి మంచి హోదా ఉంది, అతను చాలా తెలివైనడు, చాలా చదువుకున్నవాడు, చాలా ఆస్తిపరుడు, అయినా కానీ అతను అందరితోనూ సామాన్యంగా మాట్లాడతాడు, అందరిని పలకరిస్తాడు. అతను ఒకవేళ కింద కూర్చున్నాడు, చాలా అనుకువగా ఉన్నాడు, చాలా తగ్గించుకుని ఉన్నాడు మనం అనుకుంటాం. కానీ మనం చూస్తే మనుషుల దృష్టిలో ఇతను తగ్గించుకుని ఉన్నాడు, ఇతను చాలా విధేయత కలిగిన వ్యక్తి అని మనం అనుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మనం చూడాల్సింది, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు తండ్రికి విధేయత చూపించిన వాళ్ళు అవుతారు. తండ్రి ఉద్దేశంలో ఎవరైతే అనుకోగలిగి విధేయత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దీన మనస్సు కలిగిన వారు. మిగతా వాళ్ళు మనం పైకి చూడడానికి దీన మనస్సు ఉండొచ్చు, కానీ మన లోపల మనం ఆలోచించే విధానం కానీ మన ఆలోచనలు కానీ ఎవరికి తెలియవు. మనం బయటికి చాలా తగ్గించుకున్నట్టు కనపడవచ్చు, కానీ లోపల చాలా గర్వం ఉండొచ్చు. కానీ మనం ఎవరికైతే నిజంగా తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు, అంటే అవతల వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎండి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూసి ఎవరు ఏమన్నా మనం మామూలుగా తీసుకుని మనకి ఏదో తెలివితేటలు ఉన్నాయనో లేకపోతే ఏదో ఒకటి చూసుకుని గర్వపడడం మానేసి మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉంటే అప్పుడు మనకు జరిగేది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికైతే అహంకారం అనేది చాలా విధాలుగా వస్తుంది. అందంగా ఉంటే మనం అనుకోవచ్చు నేను చాలా అందంగా ఉన్నానని, లేకపోతే నేను తెలివితేటలు ఉంటే తెలివిగా ఉన్నాను అనుకోవచ్చు, ఆస్తి ఉంటే ఆస్తి ఉందనుకోవచ్చు. రకరకాలు ఒక మనిషి గర్వపడడానికి కొన్ని వేల కారణాలు కావచ్చు. ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని మీరు చూసుకుని గర్వపడుతుంటే కనుక
మీరు అహంకారుల కింద లెక్కొస్తారు. అహంకారులను దేవుడు అసహించుకుంటాడు, ఎదిరిస్తాడు. వాళ్ళని ఎదిరించి ఎవరైతే తగ్గించుకొని, ఇక్కడ మనం ముందు చదువుకున్నట్టుగా ఎవరైతే తన శిలువను తను ఎత్తుకొని ప్రతి నిమిషం కూడా తన చిత్తాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, దీన మనస్సు కలిగి ఉంటారో, వాళ్ళకి దేవుడి కృప ఎప్పుడూ తోడుగా ఉంటుందంట. ఆ దీనులకు కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఈ కృప అనుగ్రహించడం వల్ల మనకు జరిగేది ఏంటంటే, దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే, ఇక్కడ రోమా 6వ అధ్యాయంలో మనం చూస్తే కనుక రోమా 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి మన మీద పాపం ప్రభుత్వం చేయకూడదంటే, దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఏమి సాధించాడంటే, మనం ఇప్పటివరకు దేవుడిలో లేనంత కాలం కూడా మనం చేసిన ప్రతి పాపం నుంచి మనం దేవుని తెలుసుకుని యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొని విశ్వసించిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత మనం అప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ క్షమించాడు. అయితే అక్కడితో ఒక మెట్టు మనం పైకెక్కాం. పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం అర్హత సంపాదించుకున్నాం. అర్హత మాత్రమే సంపాదించుకున్నాం, కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి కాదు. మనం పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చివరికి మనం దీన మనస్సు తగ్గించుకుని ఉంటే కనుక మన మీద పాపానికి ఇంక ప్రభుత్వం లేదు. అంటే మన మీద ఇంక ఏ పాపం కూడా ప్రభుత్వం చేయలేదు కనుక మనం దేవుని చిత్తంలో నడుస్తాం. ఇలా ఎప్పుడైతే నడుస్తామో, ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎవరు అని చూస్తే కనుక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడని మాకు తోడని అర్థము. యోసేపు మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. అయితే ఇక్కడ చూస్తే కనుక యేసుక్రీస్తు మనం చాలా జాగ్రత్తగా చూస్తే కనుక ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన పాపముల నుండి మనల్ని క్షమించును అనలేదు, రక్షించును అన్నాడు. దాని అర్థం ఏంటంటే, మీరు దేవుని తెలుసుకుని మీ పాపాలని ఒప్పుకున్న తర్వాత పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించినంత మాత్రాన మీరు పాపం యొక్క ప్రభుత్వం నుంచి మీరు బయటకు వచ్చినట్టు కాదు. పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడంటే, మళ్ళీ ఆ పాపం చేయనివ్వకుండా మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరి జీవితంలో అయితే మీ పాపం ఇంకా మీ మీద ప్రభుత్వం చేస్తుందో వాళ్ళ జీవితంలో మీరు ఇంకా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడు అని మీరు చెప్పడానికి మీరు అర్హులు కాదు. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మీరు ఎప్పుడు చెప్తారంటే, మీలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు జయించిన తర్వాత, అది మీరు జయించలేదు, అది జయించడానికి యేసుక్రీస్తు మీకు సహాయం అందిస్తాడు. అది మీరు అందించిన తర్వాత యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మీరు చెప్పగలిగిన రోజు నిజంగా అప్పుడు మీ మీద ఏ పాపం కూడా ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రతిరోజు మన సిలువను మనం ఎత్తుకొని దేవుని చిత్తం నెరవేర్చి మనల్ని మనం తగ్గించుకొని నడుస్తున్నప్పుడు దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుడి కృప మనకు తోడుగా ఉన్నప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదంటే మన యొక్క తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు అవుతాడు. అప్పుడు మనం చెప్పొచ్చు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని చెప్పొచ్చు. అప్పుడు మీరు ఇతరులను రక్షించడానికి, ఇతరులను సువార్త చేసినప్పుడు మీ జీవితం వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం పాపంలో ఉండి దేవుడు మాట చెప్పాలంటే, గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. మనమే పాపంలో ఉండి మనమే ఎన్నో బాధలతో కలవరంతో ఉండి ఎదుటి వ్యక్తికి మీరు కలవరపడవద్దు, బాధపడద్దు అని చెప్తే కనుక ఆ మాటకి ఎటువంటి విలువ ఉండదు.
యేసుక్రీస్తు జయించిన తర్వాత మొదట చదువుకున్న వాక్యం ప్రకారం నేను జయించాను అని చెప్తున్నాడు. నేను జయించిన ప్రకారం మీరు నా మార్గంలో నడిచి మీరు జయిస్తే కనుక మీరు తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారని చెప్తున్నాడు. కాబట్టి ముగించే ముందు సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు సిలువలో. అయితే సిలువలో చనిపోయే ముందు ఆయన చాలా నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఎలా జీవించాలో మనకి చూపించి మరణించాడు. కాబట్టి మనం కూడా అదే మార్గంలో నడిస్తే కనుక మనం కూడా యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకోగలం. కృపను పొందుకుంటే మన పరలోక రాజ్యం వెళ్ళడమే కాకుండా ఆయన చేసిన ఆ గొప్ప త్యాగానికి మనం కృతజ్ఞత చూపించిన వారంగా ఉంటాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తెలియచేసిన విషయాలను మేము మర్చిపోకుండా మా హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించడానికి మీరే మాకు కృపను చూపించమని ఎల్లప్పుడూ మాకు తోడుగుంటున్న యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విన్నారు. మొన్న ఈ తేజ చెప్తుంది, స్టార్టింగ్ వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు హైదరాబాద్లో సాయంత్రం, మాట ఆదివారం సాయంత్రం. వాళ్ళ అమ్మతోడు చెప్తుందంట, అంకుల్ గారి కంటే కూడా చాలా బాగా బోధిస్తున్నాడు, ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది వాక్యం అందంట. అంటే నేనేమన్నా కంగారు పడిపోతాను అనుకున్నారు. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా పిల్లల అభివృద్ధిలోనికి రావాలి, కానీ ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో లోతుకి వెళ్ళాలి. నేను చెప్పేది ఒకటే, వాక్యం బాగా బోధించేవారు గొప్పవారు కానే కాదు, వాక్యాన్ని అనుసరించేవారే గొప్పవారు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని అనుసరించకుండా బోధించే దానివల్ల ప్రయోజనం ఉండదు. అతను ఏం చెప్తున్నాడో అది చేయాలి, చేసింది చెప్పాలి, చెప్పింది చేయాలి. అప్పుడే ఆ తండ్రికి ఈ తండ్రికి సంతోషం కలుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. 199వ పాట. ఆనందు నా వంక ఆ చుట్టూ చూస్తున్నాడు, నేను ఖాళీగా ఉన్నానండి, నీకు నేను చెప్తాను కదా పని. మా అబ్బాయి చెప్పడం, నేను చెప్తాను నీకు పని. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు, జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము అర్పించిన హతసాక్షుల కవిలలో, హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశ మండలములు తిరిగేడు అంధకార శక్తులను గెలచిన
విజయ వీరుల కవిలలో విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సన్నిధి మహిమాధననిధి దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలలో ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా. కొద్దిసేపు వాక్య ధ్యానం చేద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ వాక్యాన్ని ఎంత ధ్యానం చేసినా ఇదొక సముద్రం, ఎంత చేసినా అది ఇంకా మిగిలే ఉంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సంఘాల్లో, చాలా సంఘాల్లో వాక్యం ఉండటం లేదు. కల్పనా కథలు, జోకులు, నవ్వించటాలు, హేళనలు, శృంగారపు సామెతలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు నా మీద పెట్టిన బాధ్యత, నువ్వెప్పుడు వాక్యాన్నే ప్రకటించు. మా అబ్బాయికి చెప్పినా, మీకు చెప్పినా, ఎవరికి చెప్పినా వాక్యాన్ని ప్రకటించడం, వాక్యానుసారంగా జీవించడం, ఈ రెండు చేయగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈరోజు రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. ఒకే వాక్యాన్ని 3 రోజులు బోధించాను ఒక చోట. ఎందుకంటే ఇది అలా పెరుగుతూ ఉంటుంది, ఒక ప్రవాహం. ఒక చోట యెషయాలో అంటాడు దేవుడు, అచ్చట కొంత ఇచ్చట కొంత యెహోవా వాక్యము మీకు వచ్చును. ఈ వాక్యాలన్నీ ఒకదానికొకటి గొలుసు సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ ఒక్క ఆయనే రాయించాడు కనుక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాక్యాలను రాయించాడు. కాబట్టి ఆయన మనలో ఉంటే ఎక్కడెక్కడ రాయించాడో అవన్నీ మనకు చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలెను. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే పాపానికి ఆధారం మరణం అంట. పాపానికి ఆధారం మరణం. చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి. దేవుడు చెప్పిన పండు తినకుండా ఉంటే పాపము లేదు, మరణము లేదు. ఇప్పుడు చూడండి, మరణానికి ఆధారం పాపం, పాపానికి ఆధారం మరణం. దేవుని స్తోత్రం. పాపములో ఉన్నవాడు మరణంలో ఉన్నాడు, మరణంలో ఉన్నవాడు పాపంలో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉదయకాలమంతా కూడా చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవేతరుల గురించి మనకు అవసరం లేదు.
వారు కూడా మాట్లాడలేదు దేవుడు. క్రైస్తవులు అంటే క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారు పాపంలో ఉంటున్నారు. చాలామందిని చూస్తున్నాను, వారు పాపములోనే ఉంటున్నారు. దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నారు, దేవుడు చూడొద్దన్నట్టు చూస్తున్నారు, దేవుడు మాట్లాడొద్దన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, పాపములో ఉన్నవారి మీద దేనికి అధికారం ఉంది? మరణానికి. మరణానికి అధికారం ఉంది. మరణంలో ఉన్నవారి మీద దేనికి అధికారం ఉంది? పాపానికి. చెప్పండి, పాపానికి మరణం, మరణానికి పాపం, కవల పిల్లలు, జంట పక్షులు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గ్రహిస్తే కనుక, నేను ఉదయకాలం ముందు సిలువ మాటల ధ్యానం కనుక ఎక్కువ లోతుకి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం లోతుకి నడిపిస్తున్నావా? పాపము, మరణము, మరణము, పాపం. పాపంలో ఉన్నవాడి మీద అధికారం మరణానికి ఉంది, మరణంలో ఉన్నవారికి అధికారం పాపానికి ఉంది. ఎంత ఆశ్చర్యమో చూసారా? వీళ్ళ మీద అధికారం యేసుక్రీస్తుకి లేదు. దేవుని స్తోత్రం. వీళ్ళు ఎవరి అధికారంలో లేరు? చెప్పండి. యేసయ్య అధికారంలో లేరు. యేసయ్య అధికారంలో లేరు. కానీ క్రైస్తవులకి అర్థం ఏంటంటే క్రీస్తు అనుచరుడు. క్రీస్తును అనుసరించువారు, క్రీస్తుని అనుసరించువారు పాపంలో ఉంటే క్రీస్తుని అనుసరించువారు కాదు. కాబట్టి పాపము మరణమును ఆధారం చేసుకుని వెళ్తుంది. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మనం జీవించేది చాలా తక్కువ కాలం కనుక సంతోషంగా జీవిద్దాం. సంతోషంగా జీవించడం అంటే ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించటం. ఒకడు నలుగురితో సంబంధం కలిగి ఉండటం, ఒక అమ్మాయి 10 మందితో సంబంధం కలిగి ఉండటం, ఎవడు బండి పడితే ఆడు బండి ఎక్కేయటం, దేని పడితే దాన్ని కూడా పోవటం, ఒక పెళ్ళి కాకుండా 4 పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెళ్ళం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవటం, మొగుడు ఉన్నవాడిని దాన్ని పెళ్లి చేసుకోవటం. మీకు తెలుసా? మొగుడు ఉన్నదాన్ని పెళ్లి చేసుకునేది వ్యభిచారి, పెళ్ళం ఉన్నదాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారి బైబిల్ ప్రకారం. ఈ వ్యభిచారుడికి దేవుని లోకంలో స్థలము లేదు. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టుగా తిరిగే వారికి దేవుని రాజ్యంలోకి స్థలము లేదు. కానీ వీళ్ళని పాపము ఏళ్తుంది. ఒకడు దేని చేత ఏలబడునో దానికి దాసుడు. నువ్వు దేనికి లోబడ్డావో దానికి దాసుడివి, దాసురాలివి. ఉదాహరణకి తిండికి లోబడితే తిండికి దాసుడివి, దాసురాలివి. సెక్స్కు లోబడితే దానికి దాసుడివి, దాసురాలివి. మనుషులకు లోబడితే వాళ్ళకి దాసుడివి, దాసురాలివి. డబ్బుకు లోబడితే డబ్బుకు దాసుడివి, దాసురాలివి. దేవుడికి లోపడితే దేవునికి దాసుడివి, దాసురాలివి. హల్లెలూయా. కానీ దేవుడికి ఎవరు లోపడతలేదు. ఎక్కడ చూస్తున్నాం? అమ్మాయి లూదియా ఆ పక్కనే ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంటే అటు చూస్తాం ఎందుకు అంటే నిర్లక్ష్యమా? నేను చూడండి అనుకుంటున్నావా? కరెక్ట్గా చూడు ఏం చేస్తున్నారు అన్నాడు దేవుడు. వెనక్కి చూశాడు. మీరు దేనికి ఎందుకు లోపడతలేదు? మీరు దేవుడి మాటకు ఎందుకు లోపడతలేదు? నెక్స్ట్ థింగ్, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడు. ఎవరికి లోబడి? దేవునికి లోబడి అపవాదిని ఎదిరితే అపవాది మీ వద్ద నుండి అపవాది మీ వద్ద నుండి పారిపోవాలంటే ఎవరికి లోపడాలి? దేవుడికి లోపడాలంటే ఏది ఏలకూడదు? మిమ్మల్ని పాపం ఏలకూడదు, మరణం ఏలకూడదు. మనం దేవుడికి లోపడుతుంటే అర్థం చెప్పాడు కదా, తగ్గించుకోవటం, తగ్గించుకోవటం, తగ్గించుకోవటం. ఎందుకంటే మనం తగ్గించుకుందాం అనుకుంటాం, కానీ ఒక్కోసారి మనకు గుర్తుకొస్తే నేను ఎవరో తెలుసా అని లెగుతాడు మళ్ళీ.
కానీ ఆయన అనుకుంటే అందరినీ నాశనం చేసేస్తాడు. సృష్టి అంతా జలప్రళయంతో తీసి పడేసిన దేవుడు ఒక్క క్షణంలో యేసుప్రభు అనుకుంటే అసలు యెరూషలేం పట్టణమే లేకుండా అయిపోతుంది. హల్లెలూయా. కానీ ఏం చేయలేదే, తగ్గించుకున్నాడు కదా. కాబట్టి పాపము చేసేవారు పాపమునకు దాసులు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరణమును ఆధారము చేసుకొని, కాబట్టి చచ్చిపోయే లోపల సుఖిద్దాం, సంతోషిద్దాం, తిందాం, త్రాగుదాం. చచ్చిపోయిన తర్వాత ఈ సుఖం లేదు, ఈ సంతోషం లేదు. బ్రతికుండగా ఎంత సంతోషం ఉందో అంత సంతోషం అనుభవించేద్దాం అంటే నువ్వు భయంకరమైన పాపంలోకి అడుగు పెట్టేస్తున్నావు. హల్లెలూయా. సంతోషం ఎక్కడుందో తెలియలేదు నీకు. నీకు నిజంగా ఆనందం ఎక్కడుందో తెలియలేదు. నీకు సంతోషం ఎక్కడుందో తెలియలేదు. నేను సినిమా రంగంలో 2 సంవత్సరాలు ఉన్నాను. అదేదో పెద్ద సంతోషం అనుకుని వాళ్ళని చూశాక అసహ్యం కలిగింది నాకు. వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత చాలా అసహ్యం కలిగింది. దాంట్లో కొంతమంది అమ్మాయిలు, ఒక సౌందర్య కానివ్వండి, ఒక ఊహ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడుతూ మాకు ఒక జీవితం లేదండి, మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు. ఆ అమ్మాయి అంది, మమ్మల్ని ఒకవేళ వివాహం చేసుకున్నా డబ్బు గురించి చేసుకుంటారు తప్ప ప్రేమతో మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరని బాధపడ్డారు. దేవుని స్తోత్రం. మనమేమో వాళ్ళ తైతెక్కలు చూసి వీళ్ళు ఆడతారు, వాళ్ళ అలంకారాలు చూసి అదే టైప్ జాకెట్ కావాలంటది ఇది. ఆ సినిమా యాక్టర్ కట్టుకున్నదే టైప్ కావాలంటది. ఈ సినిమా యాక్టర్ ఇది దేవుడు పెట్టి కదా. ఆ నాటకాలు ఎందుకు మనకి, ఆ వేషాలు ఎందుకు మనకి? వాళ్ళందరినీ చూశాను నేను. లోకములో పడి కొట్టుకుంటున్నారు, వేషాల్లో పడి కొట్టుకుంటున్నారు. క్రైస్తవులు పాట పాడతారండి టీవీల్లో, భయంకరమైన వేషాలు వేసుకుని క్రైస్తవులు పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? వీళ్ళందరినీ ఏదేళ్తుంది? పాపములో ఉన్నవారిని మరణం మాత్రమే వెళ్తుంది. హల్లెలూయా. పాపంలో ఉన్నవారు నిశ్చయంగా ఏమవుతారు? మరణిస్తారు. పాపంలో ఉన్నవారు మరణిస్తారు. మరణం ఎవరి వలన వచ్చింది? దేవుడి వలన కాదు, అపవాది వలన. ఇంకా లోతుకెళ్ళండి. ఆజ్ఞాతిక్రమణం వలన. హల్లెలూయా. దేవుడు మాట వినకపోవటం చేత మరణం, పాపం, క్షయం. దేవుడు మాట వినకపోవటం చేత పాపం, మరణం వచ్చాయి. ఈరోజు తల్లిదండ్రుల మాట వినటం లేదు, సేవకుల మాట వినటం లేదు, దేవుని మాట వినడం లేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. సంఘం అనే ఐక్యత ఎక్కడుంది? సంఘంలో సేవకుల మాట ఎవరు వింటున్నారు? దేవుడి మాట ఎవరు వింటున్నారు? నిజమైన సంఘం ఏది ఈ రోజుల్లో? ఒకవేళ యేసు సేవా కేంద్రమే నిజమైన సంఘం అయితే ఇంకా యేసు సేవా కేంద్రంలో రకరకాల వేషాలు వేసేవాళ్ళు ఎందుకున్నారు? ఇక్కడ రకరకాల గొడవల్లో ఉన్నవారు ఈ సంఘంలో ఇంకా ఎందుకున్నారు అంటే వినడం లేదు. కొంతమంది దేవుడి మాటను వినడం లేదు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మరణము ఈ 2వ వచనంలో అద్భుతంగా మాట్లాడుతాడు దేవుడు. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. మనల్ని యేసుక్రీస్తు ఏలుతున్నప్పుడు మనలో ప్రవేశించే అద్భుతాలు ఏంటంటే, మొట్టమొదటిది నిత్య జీవము. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏలేవారికి ఏమొస్తుంది? నిత్య జీవము. నిత్య జీవము. 2 నీతి. 3 కృప. నీతి, కృప, నిత్య జీవము యేసుక్రీస్తు అధికారంలో ఉన్నవారికి వస్తున్నాయి.
పాపమును మరణమును విడిచిపెట్టి నిత్య జీవములోనికి రావాలంటే యేసుక్రీస్తు మనలను ఏలాలంటే మనలను యేసుక్రీస్తు ఏలాలి. మనలను పాపము ఏలకూడదు, మరణము ఏలకూడదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు మరణం ఏలింది, పాపం ఏలింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మధ్యాహ్నం సిలువలో చనిపోయాడో మరణం వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ పాపమును సమాధి చేసెను, నీ పాపమును తన విశ్రాంతిని నీకు ఇచ్చెను, తన విశ్రాంతిని నీకు ఇచ్చెను. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా, ప్రభు యేసులో సాగవే మనసా. పరిపూర్ణము సంపూర్ణము యేసులో మహిమ జీవము ఆత్మ నియమమున సాగిపోతూ తండ్రి చిత్తమున నిలువా. గతమును మరచి మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా, ప్రభు యేసులో సాగవే మనసా. ఈ లోకము అంత నటనము, ఈ లోకము అంత నటనము, యథార్థము పరము ఒకటే, యథార్థము పరము ఒకటే. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా. ప్రభు యేసులో సాగవే మనసా. కాబట్టి మీరు గ్రహించండి, యేసుక్రీస్తుని నమ్మిన వారి మీద ఏ రెండు ఏలకూడదు చెప్పండి. ఈరోజు గ్రహించండి, పాపము మరణము మనల్ని ఏలకూడదు. పాపము మరణము మనల్ని ఏలుతుందంటే మనకి మీద అధికారి సాతాను, మన మీద అధికారి సాతాను. ఒక చోట ఒక మాట చెప్తాడు, ఇంకా 10 నిమిషాల్లో ముగించేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 30 యోహాను సువార్త 14:30. చాలా జాగ్రత్తగా చదవాలి. యోహాను 14:30. బైబిల్ గబగబా తీరైపోతున్నారు, చదవలేకపోతున్నారు. ఇంకను మీతో విస్తరించి మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఐ హేట్ దట్ ఫెలో, ఐ హేట్ దెమ్. ఈ లోకాధికారికి నాకు సంబంధం లేదు, ఆడున్న కాడ నేను ఉండను. యేసు ప్రభు అసహించుకున్న వాళ్ళని ఎత్తి మీద ఎక్కించుకుంటున్నారు మీరు కొంతమంది. యేసు ప్రభు అసహించుకుంటాడు వాడిని. అసలు ఈ హేట్, అసహ్యం ఆయనకి. పాపం అసహ్యం యేసుక్రీస్తుకి, అబద్ధం అసహ్యం, మోసం అసహ్యం. అసహ్యమైన పనులు చేస్తూ వాక్యాలు చెప్పటం, అసహ్యమైన పనులు చేస్తూ బైబిల్ అట్టుకుని తిప్పుకుంటా మందిరాలకు రావడం. కానుకలు పడేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? కానుకలు ఎవడకు కావాలి? మీ కానుకలు ఏమై ఉండాలో తెలుసా? పరిశుద్ధుల కానుకలే ఇక్కడ ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. పాపం చేస్తూ కానుకలు ఎవడకు కావాలి ఇక్కడ? ఒక పాస్టర్ని అడిగాను నేను, పాపం చేసేవాడు కానుక వేయకండి అని అలవే నువ్వు అన్నాను. అలాగంటే అసలు కానుకలే రావు అన్నాడు. మరి దేవుడు చెప్పాడు కదా, హేబేలు అర్పణ అంగీకరించను, కయ్యూను అర్పణ గెటౌట్ అన్నాడు. అన్నాడు. కాబట్టి ఇక్కడ
ధనం ప్రాముఖ్యమైంది కాదు. ఈ సంఘాలకి, పాస్టర్లకి, విశ్వాసులకి ధనమే ప్రాముఖ్యమైంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బును ఆశించేవాడు మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా. డబ్బును ఆశించేవాడి మీద మరణం ప్రభుత్వం చేస్తుంది. న్యాయమైన సంపాదన, కష్టార్జితములో నుంచి భాగం ఇవ్వవలెను. బైబిల్లో ఏమన్నాడు తెలుసా? మీ కష్టార్జితములో భాగం ఇవ్వవలెను. మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి దేవుడికి భాగం ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పాపము నన్ను ఏలకూడదు, మరణము నన్ను ఏలకూడదు. ఈ లోకాధికారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. 1 యోహాను పత్రిక 4 మాటలతోటి నేను తొందరగా ముగించుతాను. మీరు ఈరోజు పూర్తిగా అపవాది కోరల నుంచి బయటికి వచ్చేయాలి. ఇంక ఈ రోజు నుంచి మీ మీద అపవాది ప్రభుత్వం చెయ్యకూడదు. 1 యోహాను 3వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనము. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. There is no relation with God. పాపం చేసేవాడికి దేవుడితోటి ఏ విధమైన సంబంధము. మరి పాపం చేస్తూ మందిరానికి వచ్చి హల్లెలూయా కీర్తనలు పాడతారేంటి? మీకు అథారిటీ లేదు, మీకు హక్కు లేదు. పాపం చేసేవారికి దేవుడి పేరెత్తే అర్హత లేదు, హక్కు లేదు. మోసం చేసేవాళ్ళకి దేవుడి పేరెత్తి దేవుడి మందిరంలోకి వచ్చి కూర్చునే హక్కు లేదు. బికాస్ వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు కాదు, వాళ్ళ దేవుడు అపవాది. హల్లెలూయా. అపవాది పిల్లలకి ఇక్కడేం చోటు ఉంది? ఇక్కడ నాకు సంబంధం లేదన్నాడు యేసు. నడండి ఇక్కడి నుంచి, ఆడికి నాకు ఏ సంబంధము లేదు. మీరు పాపాన్ని అసహించుకోవాలి. అసహించుకోకపోతే పాపం మానలేరు. అసహ్యం పుట్టేయాలి మీకు. అనాలి, అనాలి హృదయంలో, పైకి కాదు. కాబట్టి చదువు తర్వాత దేవుని అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది వల్ల వచ్చిన పాపాన్ని నాశనం చేయటానికే యేసు వచ్చాడు ఈ లోకానికి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. సరా, క్రైస్తవులంటే ఎవరి మూలంగా పుట్టారు? దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేయరట? మరి పాపం చేసేవాళ్ళు దేవుడి పిల్లలు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో మీకు తెలిసిపోతుంది. తేటపడును. హల్లెలూయా. ఒకసారి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానికి వెళ్ళాను. అతను, మీరు పాస్టర్ గారా? అవునండి. మొన్న పాస్టర్ గారు వచ్చారండి, ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకెందుకు చెప్తున్నాను? వాళ్ళ ఆవిడ గారి పేరట అకౌంట్ ఓపెన్ చేశారండి అన్నాడు. సరే, ఎందుకు చెప్తున్నావు అన్నా. ఆయనకి పెనుగొండలో ఒక అకౌంట్ ఉందండి అన్నాడు. అదేంటన్నా? మేము అకౌంట్ అడిగినప్పుడు 2 అకౌంట్లు చూపించాడంట ఆయన అన్నాడు. అన్నా, అక్కడ ఒక పెళ్ళడానికి అకౌంట్ అంటండి, ఇక్కడ ఒక పెళ్ళడానికి అకౌంట్. పాస్టర్ గారికి ఎంతమంది పెళ్ళాలంట? 2 పెళ్ళాలంట. వాడు ఏ సంబంధి? గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. మరి అతను చర్చికి ఎందుకు వెళ్తున్నారండి జనం? వీళ్ళు కూడా వాళ్ళే.
ఏళ్ళాళ్లే కదండి. అపవాది సంబంధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? పాపం చేసేవాడిని సేవకుడిగా ఎందుకు అంగీకరిస్తున్నారు? పాపం చేసేవాళ్ళని విశ్వాసులుగా సేవకుడు ఎందుకు అంగీకరిస్తున్నాడు? అందుకే కొరింథీలో అన్నాడు పౌలు, వాళ్ళని వెలివేయండి. హల్లెలూయా. పాపం చేసేవాళ్ళని ఏం చేయమన్నాడు? వెలివేయమన్నాడు. వెలివేయటం అంటే మీరు దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి, రొట్టె విరుపుకి, భోజనానికి, కనీసం ఒక చిన్న టీ తాగటానికి కూడా మీరు మందిరంలోనికి రావటానికి వీలు లేదని పౌలు చెప్పమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఇంత స్ట్రిక్ట్గా ఉంటే సంఘం ఉంటుందండి? నేను చెప్పనండి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు అబ్బాయి ఇందాక? నేను జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు 10 మంది ఉంటే ఏంటి, 20 మంది ఉంటే ఏంటి, వాళ్ళే కావాలి మనకి. హల్లెలూయా. ఎవరు కావాలి మనకి? జయించేవాళ్ళు కావాలి. పడిపోయానండి, మొన్న కావిడ నాకు ఫోన్ చేసి అంటుంది, పడిపోయానండి అనేవాళ్ళు వద్దండి మనకి. జయించేవారు కావాలి. ఒకవేళ నేను ఈ టైంలో మాట్లాడేటప్పుడు ఒకవేళ వినేవాళ్ళు ఎవరైనా ఇంకా పాపంలో ఉన్నవారు ఉంటే వారికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటంటే ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు మళ్ళీ వాళ్ళ దగ్గర పాపం ఉండటానికి వీలు లేదండి. రేపు మళ్ళీ పాపంతో ఈ మందిరానికి రావద్దండి. కాబట్టి యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం రోమా 5 ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించునో కృప అమితముగా విస్తరించును. హల్లెలూయా. ఎక్కడెక్కడ పాపం బాగా పెరిగిపోతుందో ఆ స్థలానికి యేసు వెళ్ళాడు. యేసు ఆ స్థలానికి వెళ్ళాడు. పాపంలో ఉన్నవారి మీద కృప పెరిగింది. అయ్యో పాపం, వీళ్ళ పాపం నుంచి విడుదల చేయాలి వీళ్ళని. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం విన్నారు కదా, ఇప్పుడే కదా చదివాడు. తన ప్రజల పాపము నుండి తానే వారిని రక్షించును గనక యేసు అని పేరు పెట్టుదురు. ఈ మాట చదివి చాలామందికి సంతోషం అయిపోయింది. తర్వాత మాట చదవలేదు, అక్కడితో ముగించేశారు. పాపం ఎక్కడ విస్తరించునో కృప అంత విస్తరించును అంటే కొంతమంది ఎలా బోధింతారంటే నువ్వు బాగా పాపం చేసే కొలది దేవుని కృప బాగా పెరిగిపోద్దని చెప్తారు దొంగోళ్ళు. తర్వాత మాట చదివి ముగించేస్తున్నాం. 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? పాపం చేసేవాడి మీదకి దేవుడు కరుణ ఎందుకు వచ్చిందో తెలుసా? పాపం విడిచిపెట్టమని, పాపం కంటిన్యూ చేయమని కాదు. కాబట్టి మనందరం ఈరోజు సిలువలో యేసుప్రభు చనిపోవటం విన్నాం. ఆయన మరణించాడు, సమాప్తమైందన్నాడు. కాబట్టి మనందరం పాపం విషయమై చనిపోయాం. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు తిరిగి పాపం చేయగలుగుతారా? అదే లెక్కేసుకోండి. మీరు ఇప్పుడు లెక్కేసుకోండి. ముగించేస్తున్నాను. మీరు ఒకవేళ పాపం చేస్తున్నారంటే మీరు చనిపోయిన వారే కానీ బ్రతికి ఉన్నవారు కాదు. అంటే మీరు మరణంలోనే
ఉన్నారు. పాపంలో ఉన్నవారు దేంట్లో ఉన్నారు? మరణములోనే, అపవాది చేతిలోనే ఉన్నారు. ఇక మీదట మనము పాపము చేయరాదు, ఎలాగూ జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం. ముగించే ముందు యేసు ప్రభు శిలువకు అర్థం ఏంటంటే, మనం ఆయనలో రక్షణ పొందినప్పుడు ఆయనతో పాటు చనిపోయాం, మూడో దినాన ఆయన లేచినట్టు మనం కూడా లేచాము. ఆయన ఎలాగైతే దేవుడి కొరకు జీవించుచున్నాడో మనం కూడా దేవుడి కొరకు జీవించాలి. మన పాపం గురించి ఆయన చనిపోయాడు. పాపంలో ఉన్నవారందరూ ఆయన దగ్గరికి వచ్చి చనిపోయి ఒక కొత్త జీవితాన్ని యేసుక్రీస్తులో ప్రారంభించాలి. హల్లెలూయా. ఎలా ఉండాలట? యేసుక్రీస్తులాగే ఉండాలి, యేసుక్రీస్తులాగే జీవించాలి, యేసుక్రీస్తులాగే మాట్లాడాలి. అంటే యేసుక్రీస్తు హృదయం మనలో ఉండాలి. ముగించే ముందు మనల్ని ఎవరు ఏలకూడదు? మరణము, పాపము, అపవాది ఏలకూడదు. మనల్ని ఎవరు ఏలాలి? చెప్పండి. యేసే ఏలాలి. చెప్పండి. యేసు ప్రభువే ఏలాలి. అపవాదిని దూరంగా పొమ్మని చెప్పాలి, పాపాన్ని దూరంగా పొమ్మని చెప్పాలి, మరణాన్ని దూరంగా పొమ్మని చెప్పాలి. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, 173 పాట. నీవే నా మంచి కాపరి, ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, ప్రభువా, నా ప్రభువా, అందరూ పాడాలి. ప్రభువా, నా ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. కాబట్టి మనందరం యేసు ప్రభు అధికారంలో జీవిద్దాం. చెప్పండి.
యేసు ప్రభు అధికారమే మన మీద ఉండాలి. అపవాది అధికారం ఎప్పటికీ ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచి, నాయన తండ్రి, ఇక మీదట నా మీద, నా కుటుంబం మీద, మా సంఘం మీద, మా జీవితాల మీద అపవాది అధికారం ఉండకూడదు నాయన. మరణానికి, పాపానికి అధికారం ఉండకూడదు నాయన. నువ్వే సర్వాధికారిగా ఉండాలి. నీ చిత్తాన్ని అనుసరిస్తూ జీవించాలి ప్రభువా. మేము మీతో కలిసి ప్రతి అడుగు వేయాలి మా జీవితంలో. పాపము నుండి, మరణము నుండి విడుదల చేయండి. నిత్య జీవానికి మా పిల్లలను, మమ్మల్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపు ఉదయం 10:30కి పాట వాక్య సందేశం 1:30కి ముగుస్తుంది. రేపు రాత్రి 7 గంటలకు పాట 7:30